ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూల్ ప్రత్యేకత ఉండే, కానీ ఇప్పుడు నాగర్ కర్నూలే జిల్లాగా మారింది. సో ఈ జిల్లాగా ఎప్పుడు వెనుకబడి ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఈ ప్రాంతాన్ని మరి డెవలప్ చేశాను, నన్ను ఆశీర్వదించాడని మర్రి జనార్దన్ రెడ్డి మూడోసారి టికెట్ దక్కించుకొని ముందుకెళ్తున్న సందర్భంలో ఆయన అలా చెప్తుంటే మరి ఆయన కింద ఆయన అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చోటామోటా నాయకులే కావచ్చు, సో మున్సిపాలిటీ ఉన్నటువంటి టౌన్ నాగర్ కర్నూలు టౌన్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎలా ముందుకెళ్తున్నారు. చాలామంది అంటుంటారు ఆయన మంచోడగానే ఆయన కింద ఉన్నటువంటి నాయకులు వల్లనే చెడగొడుతున్నారని అంటుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎలాంటి వాళ్ళు? 24 వార్డులుగా కౌన్సిలర్గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు టౌను, సో వైస్ చైర్మన్గా ముందుకెళ్తున్నటువంటి భాస్కర్ రావు అలియాస్ బాబురావు అని ప్రజలు పిలుచుకున్నటువంటి వ్యక్తి, కొన్ని 25 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్రలో ఉండి కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కారులోకి వచ్చిండు. మరి వైస్ చైర్మన్గా ముందుకెళ్తున్న సందర్భంలో ఈ ఎలక్షన్స్ రెఫరెండం కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ముఖ్యంగా కారు కావచ్చు, ఇక్కడ గెలిస్తే జాతీయవాదం వినిపించవచ్చు, ఇక్కడ గెలిస్తే భారతదేశాన్ని ఏలినట్టుగా అనిపించవచ్చు అని ముందుకెళ్తున్న సందర్భంలో నాయకులు ఎలా ప్రజల్లో ముందుకెళ్తారో వారి మాటలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. మొత్తం మీద చూస్తే వైస్ చైర్మన్గా చేస్తున్నారు. మీ యొక్క ప్రణాళిక ఇక్కడ డ్రైనేజీలో ఎలా ఉంది, ఇక్కడ మంచినీటి సంస్థలు ఎలా ఉంది, డివైడింగ్ చేసినటువంటి రోడ్లలో పరిస్థితి ఎలా ఉంది, చిన్న చితక వ్యాపారస్తులను డెవలప్ చేసేందుకు మీ ప్రణాళిక ఎలా ఉంది? అయితే నాగరికంలో జిల్లా ఏర్పడ్డాక గౌరవనీయులు మర్రి జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి టౌన్ ఒక ఆదర్శమైన జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండాలని దానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దానికి సార్ యొక్క అడుగులో వేస్తూ నాగరికలను డెవలప్ చేసే దానిలో ప్రధాన పాత్ర వహిస్తూ మున్సిపల్ వైస్ చైర్మన్గా ప్రతి దానిలో పాల్గొంటూ ఒక నాగరికంలో అభివృద్ధిలో ప్రధానంగా అండగా తీసుకురావడం జరిగింది సార్. 110 కోట్ల ప్రాజెక్ట్ అది. దానిలో 98% పూర్తి అయినది. ఒక 2% ఒక దాని యొక్క రూపురేఖలే మార్చివేసేయడం జరిగింది. దాని తర్వాత ఒక 70 కోట్లతో సీసీ రోడ్డు మొత్తం పూర్తి చేయడం జరిగింది. ఒక 52 కోట్లతో మొత్తం ప్రతి ఇంటికి చక్కటి మిషన్ కృష్ణ వాటర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 5 కోట్లతో ఒక నాన్ వెజ్ మార్కెట్ కట్టడం జరిగింది. దాని తర్వాత ఒక 7 కోట్లతో వెజిటేబుల్ మార్కెట్ చేయడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ ఒక 1 కోటి రూపాయలు పెట్టి మంచి డివైడర్స్ చేయడం జరిగింది. దాంతోపాటు 15 కోట్లతో ఒక నార్కల్కు హైదరాబాద్ ట్యాంక్ బండ్కు తో పాటు హైదరాబాద్ ట్యాంక్ బండ్ నార్కల్ ట్యాంక్ బండ్ ఒకటే రూపంలో చేసుకుంటూ ఒక ఆదర్శంగా నార్కల్ ఒక దిక్సూచిగా ఒక ట్యాంక్ బండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10 కోట్లతో దాని టెండర్ పిలిచింది కానీ దానికి స్టార్ట్ కాలేదు టౌన్ హాల్కు. ఈ రూపంలో ఒక 2 కోట్లతో మన చక్కటి సిరిసిల్ల లైబ్రరీ ఎట్లా ఉంటుందో మన సేమ్ టు సేమ్ అదే లైబ్రరీ మన నార్కల్ కట్టడం జరిగింది. ఈ విధంగా నార్కల్కు ఒక దిక్సూచిగా జిల్లా హెడ్ క్వార్టర్లో సిద్దిపేటతో పోల్చుకుంటే ఇది మనం ఇంకా ముందు ఉండాలనే ఒక ఆదర్శంగా తీసుకొని నార్కల్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకొని పోతున్నాడు. సో ఇప్పుడు కలకుర్తిని కలుపుతూ ఉన్నటువంటి నాగరికల్లో ఉన్నటువంటి రోడ్డు 4 లైన్ రోడ్డు నత్తనడక నడుస్తుంది. ఎమ్మెల్యే దాన్ని చొరవ చూసుకోవట్లేదు అంటారు. ఏం లేదు, అది దాని ఒక 3 బిట్లుగా చేయడం జరిగింది. దానికి అది నేషనల్ కంపెనీ కాబట్టి అది మన మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటారు. అది ఏదైనా కూడా కలకుర్తి నుంచి ఇప్పటి వరకు మేడిపూర్ వరకు కంప్లీట్ కావడం జరిగింది. దాంతోపాటు ఈ మన వనపట్ల కాడ వాళ్ళు క్యాంప్ పెట్టి అక్కడ వనపట్ల నుంచి పైకి చేరడం జరిగింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఒక నక్కనడక ఆల్రెడీ వర్క్ నడుస్తూనే ఉంది. సో ఏదైతే జెడ్పీ గ్రౌండ్కు ఉన్నదో ఇక్కడ ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉందో ముందర ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ రోడ్డు మీద సరైనటువంటి పైన కప్పేది లేకపోతే చెదారంతో నిండిపోయిందని కాంప్లైంట్ ఉంటుంది. దీని ఎలా చెప్తారు? అయితే అది గతంలో ఏం చేశారంటే చిన్నగా చేయడం వల్ల రాను ఏంటంటే నార్కల్ యొక్క అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంతకుముందు 10,000 జనాభా 15 ఇప్పుడు ఒక 30 జనాభా తీసుకుని మన 50,000 జనాభా ఉంది. ఓటర్స్ తీసుకుంటే 30,000 జనాభా ఉంది. అయితే టౌన్ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆటోమేటిక్గా చిన్న ఇబ్బందులు అనేవి కలుగుతుంటాయి. దాన్ని సర్దిద్దుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. రోడ్డు వెడల్పు కూడా ఉన్నదాన్నే చేశారు కానీ రోడ్డు వెడల్పు సరైన పద్ధతిలో కాలేదు. రోడ్ల మీదనే వెహికల్స్ నిలబడటం, ఆటోలు కానీ కార్లు కానీ ఏదైతే మార్కెటింగ్ ప్లేస్లో ఇబ్బంది అవుతుంది, అస్తవ్యస్తంగా ఉంటారని కూడా అంటున్నారు. రోడ్ల విషయంలో ఫస్ట్ టేకప్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎండవేట్ల రోడ్డుకు ముందు 20 ఫీట్ల రోడ్డు ఉన్నదాన్ని 50 ఫీట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నల్లవేలు రోడ్డు ఇప్పుడు ఒక మెయిన్ రోడ్ కన్నా ఆదర్శంగా నల్లవేలు రోడ్డు జరిగింది. దాని 80 ఫీట్ల ఎడలుతో ఇప్పుడు 60 ఫీట్ల రోడ్డు చేయడం జరిగింది. మళ్ళీ డెవలపింగ్ విషయంలో చేస్తే మన మెయిన్ రోడ్డుకు దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది.
ముఖ్యంగా మీ ప్రభుత్వం హరితహారం తీసుకుంది కదా, సో ఇక్కడ వైకుంఠ ధామాలు కానీ అలాంటి వనాలు కానీ ఏంది పరిస్థితి, ఎలా చేశారు? అయితే వైకుంఠధామం ఎండబెట్లలో 1,20,00,000తోనే వర్క్ నడుస్తుంది. ఆల్రెడీ మనకు నార్కంలో వైకుంఠధామం మనము మున్సిపాలిటీ పరిధిలో గంధంపై కాడ ఉంది. అది మంచిగా ఆల్రెడీ డెవలప్ చేయడం, ఒక టెంపుల్, దాని యొక్క షెడ్లు, అన్ని రకాల వనరులతో చేయడం జరిగింది గతంలో. చైర్మన్ కానీ వైస్ చైర్మన్ ఒంటెద్దు పోకలు పోతున్నారు, మిగతా కాంగ్రెస్ కౌన్సిలర్లకు అసలు నిధులు ఇవ్వట్లేదని వాళ్ళు ఆరోపిస్తారు కదా. అయితే నార్కల్లో 24 వార్డులో సమాన దృష్టి అని ఎమ్మెల్యే గారు ఎవరికి కాంగ్రెస్ బీఆర్ఎస్ అని బేసిక్ లేకుండా పట్టణం మనది, పట్టణ ప్రజలందరూ మనకి ఓట్లు వేసేవాళ్ళు కాబట్టి అదే బేసికల్గా అందరికీ సమాన దృష్టిని అందరికీ చేయడం జరిగింది. మీరు ఇలా మాట్లాడుతారు, వ్యాపారాలపైన ఉన్నటువంటి శ్రద్ధ నియోజకవర్గం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి వ్యాపారి అనే సార్కి వ్యాపారం ఉండొచ్చు, కానీ వ్యాపారం బంద్ చేసుకొని ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఈ 3 రోజులు హైదరాబాద్లో ఉంటే 3 రోజులు నార్కల్ అందుబాటులో ఉండి ఎలాంటి ఇప్పటివరకు నార్కల్ వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏది ఆపద ఉన్నా ఆదుకుంటూ దాని యొక్క అభివృద్ధి పదంలో తీసుకుపడుతుంది. అడ్డగోలుగా సంపాదించి అడ్డగోలుగా దోసుకొని పెళ్ళిళ్ళు చేస్తే పుణ్యం లభిస్తుందని కూడా కామెంట్లు ఉన్నాయి. కబ్జాలు చేసుకొని ప్రజలను హింసిస్తున్నారని కూడా ఒక పత్రికలలో రావడం జరిగింది. అయితే అది ఆరోపణ చేయడమే కానీ దాన్ని నిర్ధారించకుండా గుడ్డి సాకులు చెప్పి దాన్ని చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వ్యాపారం హైదరాబాద్లో చేస్తున్నాడు సార్ చేసేది వ్యాపారం, దీనికి సంబంధమే లేదు. ఇప్పుడు నార్కల్ ఓన్లీ వచ్చిన డబ్బును మానవతా దృక్పథంతో ఒక 10 ఎందుకంటే డబ్బులు 10% 20% ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి నార్కల్ పెట్టుబడి పెడుతున్నారు సార్. మర్యాదను కలవాలంటే 3 పిఎల్ను దాటి కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటారు. మరి దీనిలో సార్ అని పిలవాలి, ఇలాంటి చిన్న ఉన్నాయని అంటారు మిస్టేక్లు. మరి నిజమేనా? మీరు దగ్గర ఉంటారు కానీ తప్పు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బయటి ప్రపంచం ఆడికి చూడకుండా బయటి ప్రపంచంలో ఊహించుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్రచారంకి వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు దిగుతారు, కానీ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత అందుబాటులో ఉండడం చాలా కష్టం. ఈసారి అది ఖచ్చితంగా పడే అవకాశం ఉందని కూడా. అయితే ఏ విషయంలో అయినా ఇద్దరు మేడం ఇప్పుడు స్కూల్స్ కడుతుండ్రు, స్కూల్స్ మొత్తం దాని యొక్క అలా ట్రస్ట్కి కట్టే స్కూల్స్ మొత్తం మేడమే చూసుకుంటుంది. ఏ విధమైన అభివృద్ధిలో చేదోడిగా వాదుగా ఉండి నార్కల్ యొక్క అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ప్రణాళిక లేదు జనార్దన్ రెడ్డికి, వ్యాపారం ఉన్నటువంటి ప్రణాళిక, వ్యాపారం అంచెలంచెలుగా డెవలప్ చేసుకున్న ప్రణాళిక కానీ ఈ యొక్క నియోజకవర్గానికి. అందుకనే ఈసారి అదే ఎమ్మెల్సీగా ఉన్నట్టు మీ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి వ్యక్తి మరి వాళ్ళ అబ్బాయిగా రావడం జరిగింది. ఈసారి చేయి గుర్తుతోటి వచ్చి ప్రణాళిక చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పాలమ రంగారెడ్డి కంప్లీట్ కావడం జరిగింది, కేఎల్ఐ కంప్లీట్ కావడం, నార్కల్ మొత్తం అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఆయన ఇంతకుముందు జడిపి చైర్మన్ చేసి ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేకపోయాడు. ఫస్ట్ సారి ఒక 10 రూపాయలు ఎమ్మెల్సీ ఇవ్వండి, ఒక 10 రూపాయలు ఖర్చు చేయలేకపోయాడు. సెకండ్ టైం ఎమ్మెల్సీ ఇవ్వండి, ఒక 10 రూపాయలు ఖర్చు. పదవులు ఆల్రెడీ లేకపోతే ఇలా కొత్తగా సృష్టించడానికి వీలు. ఆల్రెడీ పదవులు వచ్చిన వాడికి వాళ్ళు ప్రజలకు సేవ చేయలేకపోయారు. ప్రజలతో వాళ్ళు మమేకం కాలం వాళ్ళకి వీలే కాదు, ప్రజలతో సంబంధాలు అసలు ఉండవు. నాగర్కర్నూలులో పరిశ్రమలు లేవు, యువత హైదరాబాద్ వైపే చూస్తారు, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలలోకి వెళ్తారు అంటారు కదా. మరి ఏంది పరిస్థితి, మీ టౌన్ పరిస్థితి? అది ఇప్పుడు ప్రధానంగా సార్ ఏంటంటే ఈ ఎలక్షన్లో ఒక ఎజెండా తీసుకున్నాడు. ఇంజనీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, రైతులకు సంబంధించిన ఒక 2-3 పరిశ్రమలు పెట్టాలని. తర్వాత కొల్లాపూర్ చేసే నార్కల్ పరిధిలో ఒక ఐటీ హబ్ అంటే ప్రధానంగా యువతకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశం ఐటీ హబ్ తీసుకురావాలని సార్ యొక్క విజన్తో పనిచేస్తున్నాడు. సో మీరు వైస్ చైర్మన్ అయిన తర్వాత వెనుకబడిన అటువంటి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో ఆ కాలనీలలో వాళ్ళు స్వచ్ఛంగా శుభ్రంగా ఉండేటందుకు స్వచ్ఛ కర్నూలు మున్సిపాలిటీకి ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఆల్రెడీ నార్కల్లో అన్ని రకాలుగా ఇంతవరకు ప్రతి దగ్గర కాలువలు అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ లేకపోవడం వల్ల పందుల వివారం ఎక్కువ ఉండేది. ఇప్పుడు అన్నీ కంప్లీట్ బంద్ అయిపోయినాయి. పందులకు ఆహారం లేక ఆల్రెడీ అవే దాని తరకా వాళ్ళు షిఫ్ట్ అయిపోయడం జరిగింది. నీవు ఎక్కడ పోయిన వాడక ఇంకో 10% ఉంటుంది, 90% అయితే పరిసరాలు శుభ్రంగా ఉంది. ఒక హరితహారం ఇప్పుడు కొన్ని మా వాడే ఉంది, ఇందులో 30% చేయడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ హరితహారం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. డంపింగ్ యార్డ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. మరి మీరు ఎలాంటి దృష్టి పెట్టారు ఇక్కడ? ఎందుకంటే వ్యాపారం జరుగుతున్న చోట చెత్తా చెదారం కావచ్చు, మటన్ షాపులు, చికెన్ షాపుల వ్యర్థాలు కావచ్చు, అవి కుక్కలు తినటం, బయటకు రావటం, కంపు కొట్టే పరిస్థితులలో ఎలా చేస్తున్నారు మీరు? చందాపల్లి శివారు గ్రామంలో ఆల్రెడీ డంపింగ్ యార్డ్ దానికి ₹1 శాంక్షన్ కంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ పట్టణానికి ఒక 3 కిలోమీటర్ దూరంలో డంపింగ్ యార్డ్ ఇచ్చింది. దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. మీ యొక్క
డివిజన్లు కావచ్చు, మీ మున్సిపాలిటీలో 32,000 పైచీలకు ఉన్నాయి ఓట్లు. సో మీరు ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళి మీ జనార్దన్ రెడ్డికి ఎక్కువ ఓట్లు పెట్టేందుకు ప్లాన్ చేస్తారు? ఆల్రెడీ మేము ప్రజలతోనే ప్రతినిత్యం అందుబాటులో ఉంటున్నాం. ఎలాంటి పిలిస్తే పలికే జనాలు లాగా మేము కూడా ఏ వాడా వాళ్ళు ఒక ప్రజలతో మమ్మల్ని కలిసిపోతున్నాం. వాళ్ళు కూడా కలిసే ఇప్పుడు పలికే వాళ్ళు ఉన్నప్పుడు మనకు వేరే వాళ్ళతో అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకు అభ్యర్థులు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, వాళ్ళకి పోటీ చేస్తాం, కానీ ఎవరు వచ్చి ప్రచారం చేసుకో ఇంకా అర్థం కాదు. 10 సంవత్సరాలుగా కేసీఆర్ని చూసాము, ఈసారి మార్చుదాము అని అంటున్నారు ప్రజలని ప్రచారం చేస్తారు కాంగ్రెస్లో. ఎట్లా మరి? అయితే అది ఓన్లీ ఫేస్బుక్ అలా చేస్తాం, కానీ ప్రజలతో లేదు. ఇప్పుడు ఎన్నో కూర్చొని ఫేస్బుక్లు తయారు చేసి పెట్టడం తప్ప పబ్లిక్తో రావాలా వాయిస్, పబ్లిక్తో రాదు. ఓన్లీ ఫేస్బుక్లో పెట్టి చేస్తున్నాం అంతే. పింఛన్ల కోసం తెచ్చుకున్నామా తెలంగాణ, కేసీఆర్ కుటుంబం కోసం తెచ్చుకున్నామా తెలంగాణ, మా పిల్లలకు జాబులు ఇవ్వలేదు, మాకు పింఛన్లు ఇస్తే ఇంటికాడ కూర్చొని ఏం చేస్తామని కొంతమంది అంటున్నారుగా. దీనిలో చూడాలి. ఇప్పుడు పింఛన్లు కానీ అన్ని సంక్షేమ పథకాలు ఏంటంటే అభివృద్ధి పదంలో చేసుకుంటూ ప్రజలకు వెనుకబడ ప్రజలను పైకి తీసుకొచ్చి అదేవిధంగా మళ్ళీ ముందు తరాలకు మంచిగా జరగాలనే ఉద్దేశంతో చేస్తారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా నుంచి చేస్తారు. వాళ్ళు చేస్తున్నప్పుడు 50% ప్రజలకు 50% నాయకులు తినేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క చేసేది ప్రతి గవర్నమెంట్ ఆన్లైన్ సిస్టమ్, ప్రతి ఒక్క లబ్ధిదారులకు జరుగుతుంది. మధ్యవర్తులు అంటే ఎవరు లేరు. ప్రజలకు అప్పుడు లీడర్లకు తిన్నారు కాబట్టి వాళ్ళకు కోరికలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తినే అవకాశం లేదు కాబట్టి నానా రకాలుగా మాట్లాడతారు. దళిత బంధు లాంటివి కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా కార్యకర్తలకు ఇచ్చుకున్నారని ప్రతి ఒక్కరు అంటారు. నిజమేనా? అట్లా జరిగిందా మీ దగ్గర? మా వార్డు ఉంది, మా వార్డులో బీజేపీ వాళ్ళకి ఇచ్చినాము, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాము, మేము తీసుకున్నాం. అన్ని పార్టీలు ప్రజలు ఎవరు జెన్యూన్ కేసు ఎవరు అందుబాటులో ఉంటే జనం ఉంటే వాళ్ళకి అందుబాటు చేయడం జరిగింది. ఆ విధంగా పుట్టేదానికి ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఏం చెప్తారు మీ ఓటర్లకు? ఏం చెప్తారు 30 తారీఖు నాడు ఏమని చెప్తారు మీరు? మేము కారు గుర్తుకు ఏమని చెప్తాము. ప్రజలకు అందుబాటులో ఉండే ఏ అభ్యర్థి ఉంటాడు ఆ అభ్యర్థికి ఒకటి ఏమని చెప్తాం. పథకాలు ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా, ఇప్పుడు ఇది ప్రజల్లోకి బాగానే వెళ్తున్నా. సిలిండర్ విషయం 400 రూపాయల సిలిండరు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు చెప్తున్నారు. 10 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ఉంది, ఎందుకు చెప్పలేకపోయింది? వాళ్ళు గతంలో పోటీ చేశారు, ఎందుకు చెప్పలేకపోయారు? ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తగ్గియలేకపోయారు? ఇప్పుడు ఏంటంటే ఏదైనా చేసే ప్రభుత్వం మనది, చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క పక్కన రాయేస్తాడు అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇదంటే మరి వైస్ చైర్మన్ భాస్కర్ రావు గారు చెప్పినటువంటి విషయాలు. కోట్ల రూపాయలతోటి ఇక్కడ నిధులు వేసించి మున్సిపాలిటీ డెవలప్ చేస్తున్నాము. డంపింగ్ యార్డ్ ₹1,00,00,000 కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు అన్ని స్పెషాలిటీస్ బాగానే చేశాము. చిన్న చితక ఉన్నా కూడా చేసేందుకు మేము ప్లాన్ చేస్తున్నాము. మర్రి జనార్దన్ రెడ్డి ఖచ్చితంగా కూడా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ చేస్తాడు, కేసీఆర్ సీఎం అవుతాడని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని ఆచితూచి మాటలు మాట్లాడినా మళ్ళీ ప్రభుత్వం మాదే, కారే సర్కార్ అని చెప్పేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. డోంట్ మిస్. Thank you.